సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. జగన్ బస్సుకు 100 మీటర్ల పరిధిలో జనం ప్రవేశించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరీ అవసరమైతేనే జగన్ బస్ పరిసరాల్లోకి పార్టీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని సూచించారు. జగన్ కు జనానికి మధ్య గతంలో మాదిరిగా బ్యారిగేట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం జగన్ కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. ఇప్పుడు రాళ్లు విసరడంతో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. సభల్లో ర్యాంప్ వాక్ చేయొద్దని గతంలోనే జగన్ కు భద్రతాపరమైన సూచనలు చేశారు. వీలైనంత వరకు బస్సులో కూర్చొని రోడ్ షో చేయాలని నిఘా వర్గాలు సూచించాయి. ఇక నుంచి జగన్ చేసే పర్యటనలో భద్రతాపరమైన వైఫల్యాలు లేకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, నిఘా విభాగం ఎట్లాంటి సూచనలు చేసింది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంది, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, మనకు అందుతున్న సమాచారం మేరకైతే చాలా హై అలర్ట్. అంటే ఇటీవల జరిగిన పరిణామాలు, నిన్న రోడ్ షోలో స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం, రాయి వేయటం, సో ఇప్పటివరకు దానికి సంబంధించిన ఆచూకీ లభించకపోవడం, ఇదంతా కూడా పోలీస్ వర్గాల్ని, నిఘా వర్గాల్ని కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెడుతున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు తిరుగుతున్న దానికంటే చాలా ఎక్కువగా ప్రజల్లోకి మమేకమవుతూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు, భద్రతాపరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న అంశానికి సంబంధించి నిఘా వర్గాలు ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఆయనకు సంబంధించిన ఏదైతే భద్రతకు సంబంధించి ఆక్టోపస్ కావచ్చు, ఇటువంటి విభాగాల ద్వారా ఆయనకి భద్రత కల్పిస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా నిఘా వర్గాల నుంచి స్పష్టమైన సూచనలు, ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఈ జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కూడా చేపడుతున్న నేపథ్యంలో సో వీలైనంత వరకు జనాన్ని దూరంగా ఉంచేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప నేతల్ని, అలాగే జనాన్ని, కార్యకర్తల్ని కూడా బస్సు దరిదాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తగ్గ భద్రతా ఏర్పాట్లు, దానికి తగ్గ బ్యారికేడింగ్ విధానాన్ని కూడా అవలంబించాలి, అమలు చేయాలన్న నిఘా వర్గాలు చాలా స్పష్టంగా సూచనలు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. మరీ అవసరమైతే తప్ప జగన్ బస్సు పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఒక సూచన లాంటిది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక జగన్ బస్సుకి 100 మీటర్ల దూరంలో ఎవరిని రానివ్వకుండా 100 మీటర్ల దూరంలో జనానికి ప్రవేశాన్ని, నిషేధాన్ని, అంటే మరీ తప్పదనుకుంటే తప్ప జనప్రవేశం రద్దీ లేకుండా చూసుకోవాలన్న సూచన కూడా ఒకటి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు జగన్కి, జనానికి మధ్య గతంలో అంటే సీఎంగా గత 5 ఏళ్ల కాలంలో వివిధ ప్రాంతాల్లోనూ వివిధ బహిరంగ సభల్లో పాల్గొన్న సందర్భంలో జగన్ కూడా జనాన్ని కలుస్తూ ఉండేవాళ్ళు. సో ఈ క్రమంలో అప్పుడంతా పూర్తిగా జనానికి, జగన్కి మధ్య, సీఎంకి మధ్య ఒక బ్యారికేడింగ్ విధానాన్ని పెట్టేవారు. సో ఇప్పుడు కూడా అదే తరహా విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని, సూచనల్ని చేసినట్లుగా నిఘా వర్గాల వైపు నుంచి వెళ్ళినట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇటీవల అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ మీద చెప్పులు పడ్డాయి. అలాగే ఇవాళ నిన్న అయితే ఏకంగా రాయితో దాడి చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది అనేది చెప్తుండటంతో పాటుగా వీలైనంత వరకు రోడ్ షోలు నిర్వహించే సందర్భంలో బస్సులో కూర్చుని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించాలి. తప్పదనుకుంటే తప్ప ఏదైనా 1-2 సెంటర్లలో టాప్ పైకి ఎక్కి మాట్లాడాలి, లేకపోతే టాప్ పైకి ఎక్కి అందరికీ అభివాదం చేయాలి. కానీ మ్యాక్సిమం జనంలోకి రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు బస్సులో కూర్చుని అభివాదం చేస్తూ తన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనే సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా హై థ్రెట్ పర్సెప్షన్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడే కాకుండా గతంలో కూడా 1-2 సందర్భాల్లో జగన్కి సంబంధించిన థ్రెట్ పర్సెప్షన్ చాలా ఎక్కువగా ఉందని కొన్ని జీవోలు జారీ చేసి దానికి అనుగుణంగా ఒక భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి జగన్కి ఉంది, సీఎం కుటుంబానికి ఉంది. సో ఈ క్రమంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే భద్రతాపరమైన చర్యలు, పటిష్టమైన ఏర్పాట్లు చేశారో ఇప్పుడు కూడా అదే తరహా విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేయడమే కాకుండా దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. శ్రావణి, ఎస్పీఎంఆర్ ఇట్లా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న సెక్యూరిటీని ఇంకాస్త ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫోర్స్
దించే అవకాశం ఉందా? ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీని వాళ్ళు నియమించుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇంకా మరింత ఎక్కువ సెక్యూరిటీని పెంచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ రోడ్ షోలు నిర్వహిస్తున్నా, ఎక్కడ సభలు నిర్వహిస్తున్నా ప్రధానంగా రోడ్ షోల విషయానికి వచ్చేసరికి దాదాపు 300 నుంచి 350 మంది సిబ్బంది రక్షణగా నిలవటం ఉంటూ జరుగుతుంది. దీనికి సంబంధించి 2 అంచెల భద్రత కూడా ఉంటుంది. జనాన్ని వీలైనంత వరకు దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే రోడ్ షోకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఆందోళనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, బస్సుకి లేదా రోడ్ షోకి అడ్డం వచ్చే విధంగా ఏదన్నా ఆందోళన కార్యక్రమాలు చేపడితే వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్లే దిశగా అన్ని రకాల చర్యలు, అన్ని రకాల ఏర్పాట్లు భద్రతా సిబ్బంది 350 మంది భద్రతా సిబ్బంది తీసుకుంటారు. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దీంతో పాటుగా చూసుకుంటా ఉంటే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తాయి. ఎప్పటికప్పుడు రోడ్ షోకి సంబంధించి జగన్ వెళ్లే దారి వెంబడి, అంటే విఐపి వెళ్లే దారి వెంబడి ఏదన్నా ఆటంకాలు ఉండే ప్రమాదం ఉంటుందా, ఏమన్నా ఆటంకాలు కలిగించే శక్తులు ఎవరన్నా రోడ్ల మీదకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్న అంశానికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా ఇన్ అండ్ అరౌండ్ మనకు అందుతున్న సమాచారం మేరకు 350 నుంచి 400 మంది భద్రతా సిబ్బంది నిరంతరం జగన్ రోడ్ షోలు నిర్వహించే సందర్భంలో ఉంటారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఇటీవల జరిగిన పరిణామాలు, నిన్న జరిగిన రాళ్లదాడి, సో వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత దగ్గర 500 మందితో ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన మరింత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళడం అలవాటు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారు, నేరుగా సెల్ఫీలు దిగడమే కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేతుల్లోని ఫోన్లు తీసుకుని సెల్ఫీ దిగి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. సో జనంతో మమేకమయ్యే క్రమంలో జగన్ చాలా ప్రజల దగ్గరికి వెళ్ళే సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఏదన్నా జరగరాని జరిగితే మరింత వైలెన్స్కి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఇది ఆ తర్వాత పరిణామాలు, తర్వాత రిపర్కేషన్స్ చూసుకుంటా ఉంటే మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి కొంత అలజడులు రేగే ప్రమాదం కనిపిస్తుంది. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అని తెలియంగానే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేయడం, ధర్నాలు చేయడం ఇటు జరిగింది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా విమర్శలు చేయడం, కామెంట్లు చేయడం, సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గతంలో వైసీపీకి సంబంధించిన శ్రేణులు దాడి చేశాయి. అలాగే 2 పార్టీల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం వివిధ జిల్లాల్లో, సెన్సిటివ్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా జరిగిన సందర్భాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో సో ఇటువంటి సంఘటనలు కనుక జరిగితే మరింత వైసీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు పూర్తిగా కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు దాడులు జరగకుండా సురక్షితంగా రోడ్ షోలు నిర్వహించేలాగా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా రోడ్ షోలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి అంటే అటు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడుకి కావచ్చు పూర్తి స్థాయిలో మరింత భద్రత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం అనేది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు ఈసీ వర్గాలు కూడా ఈ వ్యవహారం మీద కొంత ఫోకస్ ఎక్కువగా పెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ రోడ్ షోలకు సంబంధించి, వీళ్ళ బహిరంగ సభలకు సంబంధించి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో మీరు అడిగినట్లుగానే మరింత భద్రత పెంచే అవకాశాలు ఉన్నాయనేదే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన మరింత క్లారిటీ 1-2 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రావణి, ఎస్పీఎంఆర్ అంతకుముందు జరిగిన చెప్పుల దాడి కావచ్చు, నిన్న జరిగిన రాళ్ల దాడి కావచ్చు, ఇంటెలిజెన్స్ నుంచి థ్రెట్ ఉంది అనే ఇన్ఫో అందుతున్న నేపథ్యంలో ఇప్పుడు బస్సు యాత్రలో కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ని స్కిప్ చేసే ఛాన్స్ ఉందా? సో సహజంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రాంతాన్ని టచ్ చేసే దిశగానే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి సహజంగా చూసుకుంటా ఉంటే నిన్న ఈ రూట్ మ్యాప్ తయారు చేసే ముందు కూడా ప్రస్తుతం నిన్న దాడి జరిగిన రూట్ కాకుండా వేరే మార్గం గుండా వెళ్తే బాగుంటుంది, అది హైవే తరహాలో ఉంటుంది. సో ఈ క్రమంలో అటువైపు నుంచి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నిన్న రోడ్ షో జరిగిన దానికంటే పెద్ద రోడ్డు, దీనికి సైమల్టేనియస్గానే దీనికి ప్యారలల్గానే ఇంకో రోడ్డు ఉంది. సో అటువైపు వెళ్తే బాగుంటుందన్న సూచనలు వచ్చినప్పటికీ స్థానికంగా ఉండే పరిస్థితులు, స్థానిక నేతల అవసరాలను, స్థానిక నేతల సూచనలను పరిగణలోకి తీసుకుని సో ఈ రూట్ మ్యాప్ని ఖరారు చేయడం జరిగింది. సో ఇది కొంచెం సెన్సిటివ్ ప్రాంతంగా
ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, రాజకీయ అవసరాల నేపథ్యంలో రూట్ మ్యాప్ని కొంచెం మార్పు చేసి అంటే నిన్నటికి నిన్న కాకపోయినా రూట్ మ్యాప్ని కొంచెం ఇటువైపు వెళ్ళేలాగా మలుచుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇటువంటి సెన్సిటివ్ ప్రాంతాలకు వచ్చేటప్పుడు పర్టికులర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి పరిశీలించిన ప్రాంతాల్లో కొంత అరాచకవాదులు కావచ్చు, లేకపోతే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వంటి ఆకతాయిలు చాలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అనేది ఒక ప్రచారం ఉంది. దీనికి సంబంధించి గతంలో కూడా ఇక్కడ 2-3 ఇన్సిడెంట్స్ కూడా గతంలో నమోదైనట్లుగా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇటువంటి ప్రాంతాలు కాకుండా సెన్సిటివ్ ప్రాంతాలను టచ్ చేయకుండా మిగిలిన ప్రాంతాల్లో వెళ్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నప్పటికీ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందని అప్పటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. శ్రావణి. రైట్ పిఎమ్ఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.